ఓం అనే ఏకాక్షర మంత్రానికి ఎంత శక్తి ఉందో తెలుసా? ఓం అనే ఏకాక్షర మంత్రం చాలా శక్తివంతమైనది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓం లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. అకార, ఉకార, మకార శబ్దములతో ఓంకారం ఏర్పడింది. ఓంకారం శబ్దాలలో మొదటిది. పరమాత్మునకు శబ్దరూప ప్రతీక ఓంకారం మంత్రోచ్చారణం అనేది జీవునికి పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఇందులో ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఓంకారం పరబ్రహ్మ స్వరూపం. ఆ ఓంకారం నుంచే యావత్తు జగము ఉద్భవించింది. వేదముల యొక్క సారము ఓంకారము. ఓం అంటే ప్రారంభాన్ని తెలుపునది. ఓకాక్షర మంత్రము భగవంతుని ముఖ్యనామమైన ఓంకు అనేక అర్థాలు కలవు. బ్రహ్మనాదము ఓంకారము, ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము, ప్రణవనాదము ప్రాణము. ప్రథమనాదము ఓంకారము. అకార, ఉకార, మకారాలను 3 అక్షరముల కలయిక వలన ఓంకారం ఉద్భవించిందని పండితులు చెప్తున్నారు. ఓంకార నాదం చేసినప్పుడు వచ్చే శబ్దం గంట యొక్క ప్రతిధ్వని పోలి ఉండాలి. అది మనసును శాంతింపచేసి పరిపూర్ణమైన సూక్ష్మమైన శబ్దంతో స్పందింపజేస్తుందట. ఓంకారం గణేశుడికి చిహ్నంగా ఉంటుందని పైన ఉన్న వంపుతల, క్రిందగా ఉన్న పెద్ద వంపు కొట్ట, పక్కగా ఉన్న తొండము, చుక్కతో ఉన్న అర్ధచంద్రాకారం గణేశ భగవానుడి చేతిలో ఉన్న మోదకము ఓంకారాన్ని సూచిస్తాయి. ఓంకారాన్ని మన పురాణాలు భగవంతుని చిహ్నంగా స్వీకరించాయి.